నిన్నటి దినాన గుంటూరు జిల్లాలో ప్రజాగలం అనేటువంటి పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్ద సభకి ముగ్గురు దొంగలు ముచ్చటగా సభ మీద చాలా చక్కటి పిట్టకథలు అల్లి ఉపన్యాసాలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ పిట్టకథల ఉపన్యాసాలు మరి దేశ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళకైతే వాస్తవాలు చెప్పటం చేతయ్యేది. కానీ నిన్న గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు దొంగుకున్నట్టు ముగ్గురు దొంగలు స్టేజ్ మీదే ఉండి నేను మంచోడిని పక్కనుడు దొంగ అనేటువంటి రీతిగా ఉపన్యాసాలు ఇవ్వటము చాలా వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని కూడా దిగజారుతనంగా చూపించినట్లుగా నిన్న మనం చూసాం. ఇక్కడ విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినటువంటి ఆ యొక్క ఉపన్యాసంలో స్టార్టింగ్ నుంచి చూసుకున్న ఎండింగ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్తండి. పాపం ఆయనకి నిద్ర పట్టలేదంటుందిగా పట్టట్లా. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, అవి ఒక కుటుంబమే నడిపిస్తుంది అని చెప్పుకొస్తున్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని నాశనం చేసిద్ది, రాష్ట్రాన్ని నాశనం చేసిద్ది, కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మద్దు. అలాగే ఈ రాష్ట్ర మన సీఎం అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వాళ్ళ యొక్క మరి భాగోతాలన్నీ బయట పెట్టటాలు, వాళ్ళు దొంగ, వీడి దొంగ, వాడి దొంగ, అవినీతి పరులు అన్ని బాగానే చెప్పారు. అసలు నరేంద్ర మోడీ గారు మరి మీరు గౌరవనీయమైనటువంటి ప్రధాని గారు కాబట్టి మేము మిమ్మల్ని ఎక్కడ కూడా తప్పు చేసి మాట్లాడము, మేము కొన్ని మాత్రమే మాట్లాడదలుచుకున్నాం. ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు కానీ, ప్రత్యేక ప్యాకేజీలు కానీ, హోదాకు సంబంధించినవి కానీ, పోలవరానికి కానీ, అభివృద్ధికి సంబంధించినవి కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఒక పత్రపరంగా రాసి ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. రాష్ట్రాన్ని విభజించిన వెంటనే అటు కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్లలో ఎక్కడ కూడా పరిపాలనలో ఉన్నట్లుగా లేనే లేదు. మీరు కేంద్రంలో పరిపాలన చేయడం మొదలుపెట్టారు. మీ తర్వాత మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభజించినప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయింది మీ పక్కన ఉన్నటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. మరి అదేదో ఎవరో కూడా మీకు చక్కగా తెలుసు. ఈ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఏం చేశారు, ప్రత్యేక హోదా ఏం తీసుకొచ్చారు, పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ తీసుకొచ్చారు, మరి 5 సంవత్సరాల్లో కూడా రాజధాని అనేటువంటిది అభివృద్ధి చేయకుండా అమరావతి రాజధానిని తూతూ మంత్రంగా చేసేసి ఆయన ఇష్టం వచ్చినంత కాలం పరిపాలన ఏదో పట్టినట్టుగా చేసేసి పక్కన సైడ్ అయిపోయాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విభజించినప్పుడు మరి ఆ రోజున సీఎం కేటీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవి, మీ రాష్ట్రానికి ఉండాల్సినటువంటి నిధులు ఇవి అని చెప్పి ఆ రోజున వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏపీకి రావాల్సినటువంటి ఎందుకు తీసుకురాలేకపోయారు. అలాగే మీరు ప్రధానిగానే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు, మరి మీ దగ్గరకు వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి నిధులు, ఈ ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినటువంటి అభివృద్ధిని ఆ రోజున మీ దగ్గరగా ఈయన ఎందుకు తీసుకురాలేకపోయాడు అంటే ఆ రోజున ఆయన దొర, ఈ రోజున మరి దొంగ, మరి ఏమో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎవరిని దొంగ అంటున్నారో, ఎవరిని దొర అంటున్నారో, ఎవరిని ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం చిక్కినటువంటి రీతిగా ఉంది. అలాగే ఈ రోజున కాంగ్రెస్ పార్టీని నమ్మద్దు అనేటువంటి హక్కు, ఆ నమ్మద్దు అనేటువంటి మాట మీ నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కింద కూడా మీరు ఇదే సభ జరిగినట్లుగా తిరుపతిలో కూడా సభ జరిగింది. ఆ రోజున వచ్చి దేవస్థానం, మరి తిరుమల దేవస్థానంలో లక్షలాది మంది ప్రజల మధ్యన మరి అంత బహిరంగ సభలో 10 సంవత్సరాలు కాదు ఆంధ్రప్రదేశ్ కి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదాకు కానీ, ప్రత్యేక ప్యాకేజీకి కానీ, ప్రత్యేకమైనటువంటి అభివృద్ధులకు కావాలంటే 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు మేము ఈ తిరుమల గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నామని అన్నారు. మరి 10 సంవత్సరాలు లేదు, 15 సంవత్సరాలు లేదు, ఇంతవరకు మాకేమిచ్చారు? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఏమిచ్చారు? ఏ నిధులు ఇచ్చారు? ఏ నిధులు ఎవరు ఇచ్చారు? ఏ నిధులు ఎవరు తీసుకొచ్చుకున్నారు? ఏ నిధులు ఎవరు మూట కట్టుకున్నారు? ఏ నిధులు ఎవరు ఖాతాలో
దోచుకున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు. అలాగే నల్లధనము తీసుకొస్తాము పేద ప్రజలకు పంచి పెడతానన్నావు. ఏదా నల్లధనం? ఎవరిని? కార్పొరేట్ సంస్థ వాళ్ళని, కార్పొరేట్ వాళ్ళని పెద్దవాళ్ళని చేయడానికి బ్యాంకులను కొల్లగొట్టి వాళ్ళ యొక్క రుణమాఫీలను చేసేసి పేదోడు ఉసురు పోసుకున్నది ఎవరు? నువ్వు కాదా? అలాగే నోటు రద్దని తీసుకొచ్చి కనీసము ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధిని, దేశం యొక్క రూపాయి యొక్క స్థానాన్ని తగ్గించినటువంటి పెద్ద గజ దొంగవి నువ్వు కదా. నిన్నే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ దేశ ప్రజలు నమ్మాలని చెప్పి నువ్వు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇస్తున్నావు. రాష్ట్రం మార్చి వేషం మార్చినంత ఈజీ కాదు నీ ఉపన్యాసాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినటానికి నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇంకా తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు గారిని తీసి పక్కన పెడితే ఈ రోజు ఉన్నటువంటి సీఎం గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకెందుకు కాకుండా పోయాడో మాకు తెలియదు. లెగిస్తే తిరుమల యొక్క రూపాన్ని మీకు తీసుకొచ్చి కానుకలుగా ఇచ్చి నీ కాలు మొక్కుతా మార్చనని చెప్పి నీ అడుగులకు మడుగులెత్తుతూ నీ అడుగు జాడల్లోనే నడిచాడు. విశాఖపట్నం యొక్క ఉక్కుని ప్రైవేటీకరణ చేసింది నీకోసమే కదా, మాకేమన్నా ఇచ్చేసారా? మరి దాన్ని ఎందుకు ఆ రోజు నువ్వు అడ్డుకోలేకపోయావు? ఇది ప్రైవేటీకరణ చెయ్యొద్దు, మరి దేశము ఈ అలాగే ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి కూడా మాకు ముఖ్యమని చెప్పి ఆ రోజు మీరెందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అనలేకపోయారు? అంటే ఆ రోజున మీ యొక్క దొంగలిద్దరూ మీరు మంచోళ్ళు. ఈ రోజున మీకు పొత్తు అదేమంటే పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఎవరంటే ఈ రోజున పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఎవరు పొత్తులు పెట్టుకుంది? ఎవరు నిలకడగా లేకుండా ఇక్కడ ఉంది? పవన్ కళ్యాణ్ గారిని చూడండి. కనీసము ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆయన గెలిచినటువంటి ఆనవాళ్ళు లేవు. అలాగే పొత్తుల మీద పొత్తులు ప్యాకేజీల మీద ప్యాకేజీలకు అమ్ముడు పోతూ నిలకడలేనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అలాంటి మహా దొంగని నీవు ఈ రోజున పక్కన పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము ఇది అసలు కరెక్ట్ అయినటువంటి ఇది కానే కాదు. ఇంకొక విషయం చూస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ఒక్కటే మాట్లాడదలుచుకున్నాము. నువ్వు ప్రజలకు ఏమని చెప్పావు? మనందరమీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మన యొక్క యువతని అందరము కూడా మంచి బాటలో మంచి ఒక అభివృద్ధిలోకి మనం వెళ్ళాలి అంటే మన యొక్క ప్రజా ఆదరణ, అలాగే యువతకి న్యాయం జరగాలన్నా, యువతకి ఉద్యోగం రావాలన్నా, ప్రత్యేక హోదా సాధించుకోవాలన్నా, ప్యాకేజీలు రావాలి అన్నా మన యొక్క పార్టీ అధికారంలోకి రావాలి. ఏ మాత్రం కూడా ఈసారి ప్రతి కాన్ఫరెన్స్ లో ప్రతి పార్లమెంట్ లో మనము పోటీ చేస్తాము అని చెప్పి ఎంత మందిని మీ దగ్గరకు తెప్పించుకుని మీ చుట్టూ తిప్పించుకుని చివరి టైంలోకి వచ్చేలేకే కార్యకర్తల్ని లీడర్లు అందరినీ కంటి తడబెట్టించి మళ్ళీ ప్యాకేజ్ కమ్ముడు పోయావు. మరి నీలో నిలకడ ఉందా? మరి నువ్వు ఈ రోజున కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి స్థాయిలో మీరు ఎలా వచ్చారో మాకు అర్థం కాల. అసలు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పోయినసారి నరేంద్ర మోడీ గారిని ఏమని అన్నారు? నరేంద్ర మోడీ గారు మాకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వటం లేదు, ఆయన పెద్ద దొంగ అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారు కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశాడని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వీడియో క్లిప్స్ ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ జనాలు అవి మర్చిపోవాలా. కానీ ఈ రోజున మీరంతా ముగ్గురు ఒక కూటమిలాగా సభ మీద కూర్చుని పెద్ద దొంగ, చిన్న దొంగ, గుడ్డ దొంగ మీ ముగ్గురు పంచుకుంటున్నారు. మీ ముగ్గురు సంచులు నింపుకుంటున్నారు. మీ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలతోటి ఆటలాడుకోవటానికి సభ పెట్టినట్టే ఉంది, కానీ మంచి ఉపన్యాసం ఇవ్వటానికి ఎక్కడ కూడా సభ జరిగినటువంటి సందర్భం కనిపించడం లేదు. ఇకపోతే ఈ రోజు ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన ఏ మాత్రం అన్నా అరే ఒక ఆడపిల్ల, అరే నా తోబుట్టుదే, ఆయన ఏదో చేసుకుంటే చేసుకొని అని చెప్పి అనేటువంటి రీతిగా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా మా అధ్యక్ష షర్మిలమ్మను కూడా నీచాతమైనటువంటి నీచ మాటలు పేటీఎం బ్యాచీలతో మాట్లాడిస్తున్నప్పటికీ కూడా మేమన్నీ చూసి సహిస్తూనే కాముగా ఉంటుంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఒకటేనని చెప్పడానికి మీకు ఏ మాత్రం కూడా జ్ఞానం అనేది లేదా? లేదంటే మీరు కళ్ళకు కట్టినట్టుగా ఏం కనిపించడం లేదా? లేదంటే ఏదో మాట్లాడాలి కదా సభల్లో, ఏదో జనాన్ని మొబ్బ పెట్టాలి కదా అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారా? వాస్తవాన్ని మాట్లాడండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివి కలిగినటువంటి రీతిగా ఉన్నారు. మీరు మాట్లాడేది వింటున్నారు, వైసీపీ వాళ్ళు మాట్లాడేది వింటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది వింటున్నారు, అందరూ మాట్లాడేది కూడా వింటున్నారు. ఈ రోజున ఏ రోజునైనా కానీ గడిచిన రోజులను చూసినా, లేదంటే జరగబోయేటువంటివి చూస్తున్నా, రాబోయేవి చూసినా కానీ
ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే. ప్రజల కష్టాలు తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ప్రజల యొక్క సమస్యలని నా సమస్యగాని చెప్పి వాళ్ళు ఎన్ను తట్టి ధైర్యాన్ని చెప్పగలిగేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీనే. ఏ నరేంద్ర మోడీ గారు ఈ రకంగా మాట్లాడుతున్నావు, ఏ ఆంధ్రప్రదేశ్ కి ఏ మొహం పెట్టుకుని ఏ సిగ్గు పెట్టుకుని నువ్వు వీడికి వచ్చావో మాకు తెలియట్లేదు, కానీ మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి, మాకు ప్రత్యేక హోదాను కల్పించండి అంటే మట్టి నీళ్లు ఇచ్చి పంపించినటువంటి సందర్భాలు నీకు గుర్తుకు రావడం లేదా? వాటితోనే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని గో బ్యాక్ నరేంద్ర మోడీ అని వినాదాలతో మిమ్మల్ని వెనక్కి పంపించినటువంటి సందర్భాలను మర్చిపోయారా? ఇలాంటివన్నీ మీకు గుర్తు రాకుండా ఈ రోజు నుంచి ఏదో వెతబోధలకు బోధిస్తూ రాష్ట్రాల్లో వేషాలు మార్చుకుని భాషను మార్చుకున్నంత రీతిగా మాట్లాడుతూ మీరు వెళ్తున్నారు అంటే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అలాగే మైనార్టీల విషయంలో నువ్వేం చేశావు? ఈ రాష్ట్ర మైనార్టీల్ని ఎంత ఇబ్బంది పెట్టావు? దేశానికి సంబంధించిన మైనార్టీల్ని, ఈ రాష్ట్రానికి సంబంధించిన మైనార్టీలు ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి లేదు, వెళ్ళిపోవాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు మైనార్టీని దేశాన్ని వదిలిపెట్టాలని, రాష్ట్రాన్ని వదిలిపెట్టాలి అని అన్నారు. నువ్వు ఈ రోజున వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలంతా ఈ 400 సీట్లు రావాలి, మీరంతా సహకరించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుకుంటున్నావు అంటే నువ్వెంత దిగజారుడు రాజకీయం చేసుకుంటున్నావు కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం ఉంది. అలాగే ముస్లింస్ మైనారిటీని, క్రిస్టియన్స్ కూడా చూస్తే క్రిస్టియన్స్ కూడా ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నావు. ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో మైనారిటీలు గాని అలాగే క్రిస్టియన్స్ గాని నీకు వాళ్ళ పేరెత్తితేనే నరనరమునికి జీర్ణించుకోలేనటువంటి విద్యార్థులుగా నువ్వు తయారయ్యావు. ఈ రోజున కులతత్వం మతతత్వం తీసుకొచ్చి పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టిందా? లేకపోతే నువ్వు పెంచి పోషిస్తున్న ఆర్ఎస్ఎస్ అయినటువంటి నీ ఒక వర్గం తీసుకొచ్చి పెడుతుందా? ఈ రోజున బీజేపీ 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 అని అంటున్నారు. బీజేపీ కాదండి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మీ సిద్ధాంతాలేయో మీ అభివృద్ధిలేయో మీరు చేసినటువంటి పనులేయో జనానికి తెలియట్లేదని మీరు అనుకోవటం చాలా అవివేకమైనటువంటి విషయము. అసలు క్షుణ్ణంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీని పుట్టు పూర్వత్రాల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి రైట్స్ మీ ముగ్గురు ఒకే తాటి మీదకి వచ్చినటువంటి మీ ముగ్గురికి అర్హత లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ నుంచి వచ్చాడు? కాంగ్రెస్ పార్టీ నుంచి కదా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మామని ఎన్నుపోటు పొడిచి సీఎంగా అయింది ఎవరు? నువ్వు కాదా? లేదా మా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉన్నారా? చూపించండి. అదే విధంగా చక్కగా ఒక పార్టీ పెట్టుకుని స్థిరత్వమైనటువంటి మనస్తత్వం లేకుండా ప్యాకేజీలకు అమ్ముడుపోయి ఎవరు ఎంత ప్యాకేజ్ ఇస్తే అంత ప్యాకేజీకి స్థిరత్వం లేనటువంటి రీతిగా ఒక పార్టీని నువ్వు నాశనం చేస్తూ ఈ రోజున మరి ముగ్గురు ఏకమైంది ఎవరు? మీరా మేమా? ఎందుకంటే అనవసరంగా మామే పడి ఏడుస్తారు. మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పకుండా, మీరు చేసినటువంటి మంచి పనులు ఏందో చెప్పుకోకుండా, మీరు సభ అయిపోయినంతసేపు కూడా కాంగ్రెస్ పార్టీని మీ ఇష్టం వచ్చినట్టు ధ్వంసమెత్తుతా విమర్శిస్తా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూస్తా ఎవరు ఊరుకోరు. అంత ఊరుకొని ఉండేటువంటివి కాదు మీ పిట్ట కథలు, మీ దొంగ అయినటువంటి గ్రూప్కి కూర్చోబెట్టుకుని చెప్పుకోండి. అంతేగాని మా ఒక జనాలు ఏపీ జనాలకి చెప్పి వాళ్ళేదో మొబ్బ పెట్టాలని చూస్తే జరిగే ప్రసక్తే కాదు. ఏ రీతిగా మీకు ఓటేసి మిమ్మల్ని నమ్ముతారో మాకైతే అర్థం కావట్లా. ఈ రాష్ట్రానికి మేము ఒకటి చెప్పగలుగుతున్నాం, ఈ రాష్ట్రానికి ఇద్దరు మాత్రమే సీఎంలుగా దేవుళ్ళుగా ప్రతి ఆంధ్రప్రదేశ్ గుండెల్లో నాటుకుపోయి ఉన్నారు. అదేదో మీరు అనుకుంటున్నట్టుగా టీడీపీ నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు గారు కాదు, మేము ఈ రోజు చెప్తున్నాము ఎన్టీ రామారావు గారు. ఆయన ప్రజలకి ఎంతో మంచి చేసి మరి ఈ రోజున చాలా మంది తెలుగు ప్రజల్లో కూడా మరి ఆయన దేవుడిగా నిలబడ్డటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మీకు లాస్ట్ సీఎం, అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కాదు. అలాగే ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీలో మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అందరు ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఈ రోజున మా దేవుడు అనేటువంటి దేవుడితో పాటు సమానంగా ఆయన ఫోటోను పెట్టుకుని పూజ చేస్తున్నటువంటి మా రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన మరి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని మరి అధిష్టానంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని అయినా కానీ పెద్ద నాయకులందరినీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చేయాలో మాకు ఇది కావాలని చెప్పి అక్కడ మొండితనంగా కూర్చుని ఈ రాష్ట్ర అభివృద్ధిని నడిపించినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప నాయకుడు, గొప్ప సీఎం, గొప్ప దేవుడు ఎవరైనా అంటే అది మా రాజశేఖర రెడ్డి, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం. ఇక అక్కడి నుంచి ఇంకెవరు లేరు. మరి మీరు చేశారు కదా పరిపాలన, ఈ 10 సంవత్సరాల్లో నీచమైనటువంటి పరిపాలన, భ్రష్టత్వమైనటువంటి పరిపాలన, ప్రజలను ఇబ్బందికరమైనటువంటి పరిపాలన నడుపుకుంటా వచ్చినటువంటి చెప్పుకోలేనటువంటి ప్రపంచ దేశాలు కూడా
చెప్పుకునేటువంటి రీతిగా ఉన్నటువంటి సీఎంలు ఎవరు అంటే అది మీరే అని చెప్పుకోవాలి. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు, రాజధాని లేదు. ఇంకొక 5 సంవత్సరాలు ఈయన పరిపాలన చేశాడు, రాజధాని లేదు. ఆయనేమో అమరావతి రాజధాని అన్నాడు, దిగిపోయాడు. ఈయనేమో 3 రాజధానులు అంటున్నాడు, ఒక్క రాజధాని లేదు. అసలు రాజధాని లేకపోతే అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యేక హోదానేమో వాళ్ళు ఇచ్చామంటున్నారు. వాళ్ళు ఎంత ఇచ్చారో మాకు తెలీదు, ప్యాకేజ్ ఎంత ఇచ్చారో మాకు తెలీదు. ఇచ్చినోడేమో ఎంత ఇచ్చాడో చెప్పడు, తీసుకున్నవాడు ఏం చేశాడో చెప్పడు. ఈ ఆంధ్రప్రదేశ్కి లెక్కలు చెప్పడం మాత్రం చేత కాదు. కానీ ఏ పార్టీకి ఆ పార్టీని ఈ పార్టీ, ఈ పార్టీని ఆ పార్టీ విమర్శించుకోవటం మాత్రమే తెలుసు. ఏం అభివృద్ధి చేశారండి? టీడీపీ గవర్నమెంట్లో అభివృద్ధి లేదు, వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో అభివృద్ధి లేదు. జనాలంతా చూస్తా ఉన్నారు, జనాలంతా పరిపాలిస్తున్నారు. రానున్నటువంటి మహా అయితే ఒక నెల 2 నెలల్లో ఎలక్షన్స్, మరి ఆల్రెడీ ఎలక్షన్ మోగటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రజలు ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు, ప్రతి ఓటర్లు కూడా చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకుంటారని మాత్రం తెలియజేస్తున్నాను. దయచేసి మీ ముగ్గురు దొంగలు ఆడేటువంటి డ్రామాలని మా కాంగ్రెస్ పార్టీకి కానీ రుద్దేరే అనుకో, ఇంతటితో కాదు ఇంకొక రీతిగా మీకు మాత్రం బుద్ధి చెప్పాల్సి వచ్చింది. దయచేసి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మీరు ఏమేమి కాంగ్రెస్ పార్టీలో తిని దోచుకున్నారో వాటిని కూడా లెక్కలు తీర్చుకోమని తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారు మీకు మళ్ళీ మేము తెలియజేస్తున్నాము, మీ దొంగ ఉపన్యాసాలు ఆపేసేయండి, మీ దొంగ హామీలను ఆపేసేయండి. ఏమన్నారు? కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ ముగ్గురు సమక్షంలో చెప్తున్నాము. మళ్ళీ ఈ 3వసారి మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ని ఇంకా అభివృద్ధి మార్గంలోకి నడిపిస్తామని నిన్న నిండు సభలో చెప్పావు. ఇదే మాట పోయినసారి తిరుపతిలో చెప్పావు. ఏం చేసావు అభివృద్ధి? 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ నువ్వు 3వసారి వస్తే 30 సంవత్సరాలు అయిద్ది అనమాట. ముందు పెద్ద నువ్వు చూడు, ఈ యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, భవిష్యత్తుని నువ్వు సరిగ్గా ఆలోచించు. దొంగ హామీలు దేవుళ్ళ మీద ఇవ్వటం కాదు, ఇచ్చావంటే నెరవేర్చు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే నెరవేర్చింది, చెప్పింది అంటే చేసింది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. మీలాగా మతతత్వాలు, కులతత్వాలు, దొంగ మాటలు చెప్పి దారి మళ్లించి కార్పొరేటర్లను కొమ్ము కాసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి హెచ్చరిస్తూ, ఇక నుంచి కూడా సభల్లో ఉన్నప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉపన్యాసాలు ఇవ్వాల్సిందిగా హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తున్నాం.